share and subscribe to Vishwasam.in. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం, రాష్ట్రాన్ని అద్భుతం చేస్తామంటూ కాంగ్రెస్ తరపున షర్మిల ప్రచారం మొదలుపెట్టిన తర్వాత ఒకే ఒక్క అనుమానం వస్తుంది. ఏపీలో ప్రత్యేక హోదా నినాదం పనిచేస్తుందా? కేంద్రంలో గెలిచే పరిస్థితి లేని కాంగ్రెస్ చెబుతున్న మాటలు ఏపీ నమ్ముతుందా? ఎన్నికల ప్రచారం కోసం 5 కోట్ల మంది ఏపీ ప్రజల గొంతు కోసిన పార్టీకి అసలు ఓటు అడిగే హక్కుందా? షర్మిల అసలు కాంగ్రెస్ లో అయినా నిలబడతారా అనేది పక్కన పెడితే ప్రత్యేక హోదా సంగతి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది ఎండమావి అయిపోయింది ఏపీకి. ఎండమావి అంటే తెలుసుగా, ఉన్నట్టే కనపడుతుంది కానీ వాస్తవం కాదు, అదంతా భ్రమ. ఇది కూడా అలాంటిదే. 2014 తర్వాత ప్రత్యేక హోదా అనే మాటే ఎత్తేసిన మోడీ, విభజన బిల్లు సమయంలో చెప్పిన కబుర్లు అన్ని గాలికి వదిలేసిన బీజేపీ, కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు, జగన్ ప్రత్యేక హోదా ఉద్యమం చేయడంతో యూటర్న్ తీసుకుని మాట మార్చేసిన బాబు, 2019లో కూడా ప్రత్యేక హోదా నినాదాన్ని వినిపించిన జగన్. బ్రీఫ్ గా ఇది హిస్టరీ. అంటే 2014లోనే కాదు, 19లో కూడా ప్రత్యేక హోదా ఏపీలో ఎన్నికల ఎజెండా అయింది. హోదా తీసుకువచ్చేందుకు 2014 చివరి వరకు ఉన్న అవకాశాన్ని చంద్రబాబు వాడుకోలేదు. ఎందుకంటే అప్పటి వరకు, అంటే మోడీ ప్రభుత్వం వచ్చిన దాదాపు 4-5 నెలల వరకు ప్రణాళిక సంఘం ఉంది. ఆ తర్వాతే దాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ పెట్టారు. ప్రణాళిక సంఘం ఉండగానే బాబు గనక ఫైల్ కదిలేలా చేసి ఉంటే ఏపీకి హోదా ఇచ్చి ఆ సంఘం రద్దు అయ్యి ఉండేదేమో. కానీ బాబు రాజకీయ లెక్కలేసుకోవడంలో ఆ సమయంలో బిజీ, అందుకే ఆ పని చేయలేదు. ఇక గత ఎన్నికల్లో కేంద్రం మెడలు వంచుతా అని జగన్ చేసిన ప్రచారం కూడా ఫక్తు రాజకీయమే. ఎందుకంటే నీతి ఆయోగ్ అనే ఉత్సవ విగ్రహాన్ని చూపించి అసలు హోదా లేదు, గోదా లేదు అని కేంద్రం చెప్తోంది. అలాంటప్పుడు జగన్ హోదా ప్రచారం చేయడం, దాని మీద చర్చ జరగడం కేవలం టైం పాస్ అవ్వాలి. ఇప్పుడు మళ్ళీ అదే హోదా నినాదాన్ని షర్మిల ఎత్తుకోవడం వల్ల ఏంటి లాభం? మూడోసారి మోసపోవడానికి ఏపీ రెడీనా? అసలు గెలిచే పరిస్థితి లేక రాహుల్ గాంధీనే కేరళకు వలస వచ్చిన పరిస్థితి. ఉత్తరాదిలో ఆశల్లేని కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రావడం, హోదా ఇవ్వడం అయ్యే పనేనా? ప్రాక్టికల్ గా ఆలోచిస్తే కానే కాదు. కేవలం రాజకీయ పబ్బం గడుపుకునేందుకు టీడీపీ హోదాను వాడుకుంది. జగన్ కూడా అదే మాట చెప్పాడు. ఇప్పుడు షర్మిల వంతు వచ్చింది, అంతే. అదేంటి హోదా గురించి ఇలా మాట్లాడతారంటారా? ఇప్పటికైనా ఏపీ వాస్తవాలను మాట్లాడుకోవడం, ప్రాక్టికల్ గా ఉండడం అలవాటు చేసుకోవాలి. సెల్ఫ్ రెసిలియంట్ గా ఉండడం, ప్రతి పేద కుటుంబానికి అండ దొరకడం, పిల్లలు చదువుకోవడానికి మార్గం చూసుకోవడం, ఇలాంటివే ఏపీకి ముందున్న మార్గాలు. ఏపీ నిలబడాలి అంటే ఇప్పుడు హోదా వస్తుందనో, పెట్టుబడులు దిగి వస్తాయనో, ఇండస్ట్రీలు పెడతారనో ఎవరైనా చెబుతున్నారంటే అదో అబద్ధం అనే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గత 10 ఏళ్ల హిస్టరీ తీయండి. ఏపీలో కూడా అసలు ఇండియాలో ఎంత పెట్టుబడులు వచ్చాయి? విదేశీ కాదు, దేశీ పారిశ్రామికవేత్తలైనా ఎంత పెట్టుబడులు పెట్టారు? లెక్కలు చూస్తే కళ్ళు బయర్లు కమ్ముతాయి. 10 ఏళ్లలో ఉత్పాదక రంగంలో కొత్త పెట్టుబడులు జీడీపీలో 15% లోపే. ఇలాంటప్పుడు ఏపీ లాంటి రాష్ట్రం పెట్టుబడుల మీద ఆశ పెట్టుకోవడం అంటే మండు వేసవిలో మబ్బుల వంక చూడడం లాంటిదే. ఎందుకంటే మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ పారిశ్రామిక రాష్ట్రాలను దాటి ఏపీకి రావాలంటే
అంత ఈజీ కాదు. ఇది ఇప్పటికిప్పుడు అయ్యే పని అస్సలు కాదు. అలాంటప్పుడు సొంత కాళ్ల మీద నిలబడే మార్గాలు వెతకడం, భవిష్యత్ తరాలను నిర్మించడం మాత్రమే ఇప్పుడున్న దారి. ఇలాంటి సమయంలో షర్మిల మొదలు పెడుతున్న హోదా డ్రామా నమ్మితే మరోసారి ఏపీకి ముక్కు పగలడం ఖాయం. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. Like, share and subscribe to Vishwasam.in.